హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ట్రక్ లాక్ 2324. ఈరోజు అయితే మనకైతే పుచ్చకాయ లోడ్ వచ్చింది. ఎక్కడ ఏంటనేది మొత్తం వివరిస్తాను. మనకన్నా ముందు సీరియల్ బండి అయితే ఒకటి సరేనండి. దానికైతే పైకి అయితే ఆ డారా అయితే కడుతున్నారు. దాంట్లో గడ్డి వేసారు. దాన్ని ఎట్ట పెడతారు ఎన్నో చూపిస్తాను. తర్వాత మనం అయితే తోటలోకి అయితే వెళ్తున్నాము. బండి వెళ్తుందా లేదని మొత్తం చెక్ చేయడానికి. దారి ఎలా తీస్తారు ఏంటి మొత్తం చూసుకుంటున్నాము. దారి అయితే సైడ్ తీయమని చెప్పాము. మావాడు అన్నాడు ఇక్కడ దారి బాగానే ఉందని చెప్పాడు. మేమైతే తోట మొత్తం తిరిగి చూస్తున్నాము దిగబడుతుందా లేదా అసలు ఏంటి పరిస్థితిని. వీళ్ళందరూ హమాలీలు, వీళ్ళందరూ 2 మంది, వీళ్ళందరూ కలిసి అయితే కోట కూడా రెడీ అయ్యారు. అన్నం వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి. ముఠావాళ్ళు కొంతమంది గడ్డి పెట్టకపోతే కాకులు పాడైపోతాయి, చాలా జాగ్రత్తగా పెట్టాలి. కోత అయితే మొదలేశారు. ప్రతిసారికి 2 పట్టారు. దాని ప్రకారం చూసుకుంటూ ఒక లైన్ ప్రకారం వేశారు. గుట్టలాగా ఒక సైడ్కి అయితే వేయాలి, లేకపోతే పాడైపోతాయి. తర్వాత మన బండికి అయితే గడ్డి పెట్టడానికి అయితే వచ్చేసారు. గడ్డి పెట్టేసి దీనిలో లైన్లో పెడదామని అందరూ గడ్డి పెట్టేశారు. ఫస్ట్ అన్న బండి అయితే లోడ్ అయ్యడానికి వెళ్ళింది. బండి అయితే కొంచెం దిగబడింది, అయినా కానీ ఏం కాదు. 4 పుచ్చకాయలు వెనక లోడ్ పడేస్తే ప్రస్తుతానికి అయితే బాగానే వెళ్తుంది. ఫస్ట్ కోత కాబట్టి వాళ్ళ ఓనర్తో పాటు 4 పుచ్చకాయలు 5 పుచ్చకాయలు వేయించారు. తర్వాత అయితే ముఠా వాళ్ళు స్టార్ట్ చేశారు బండిలో వేయడానికి. ఇక లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ ముఠా వాళ్ళు 2 మంది అయితే వచ్చేసి లైన్ నుంచొని లైన్ ప్రకారం అయితే లోడ్ అయితే చేయాలి. అండ్ దాని ప్రకారం అయితే మనతో పాటు చిన్న దోస్తు వచ్చింది, అది దిగబడింది. తర్వాత వేరే సాల్లో పెట్టి దాన్ని అయితే లోడ్ చేశారు. తర్వాత మన బండి రంగంలో సిద్ధం చేశారు. ఆ బండి లోడ్ అయింది, సగం లోడ్ అయిపోయింది. తర్వాత మన బండి పెట్టి లోడ్ చేస్తానని చెప్పారు. ఈ బండి దగ్గర పడిపోయింది లోడు. ఆ లోడ్ పెట్టుకొని బయటకి అయితే వెళ్ళిపోయి పట్ట అయితే కట్టుకోవాలి. తర్వాత మన బండిలో కూడా సగం అయితే కాయలు వేశారు. తర్వాత అయితే వరుసగా వేసుకుంటూ ఒక లైన్ ప్రకారం వెళ్ళాలి, లేకపోతే పుచ్చకాయలు దొరికితే మనల్ని తిడతారు. మన బండి లోడ్ అయితే దగ్గర పడిపోయింది. ఈ తోటలో పార్టీలు ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకంటే పార్టీలు చూసుకోవాలి కాయలు ఎట్టున్నాయి ఏంటని. మన బండి కొవ్వు టోల్గేట్కి వచ్చి గంట సేపు అవుతుంది. ఎందుకంటే టోల్గేట్లోనే సెన్సార్లు అయితే పనిచేయట్లేదు అంట. గంట సేపు ఆఫ్ చేసి మన బళ్ళని చాలా ఇబ్బంది పడ్డారు డ్రైవర్లు అందరూ. మనమే డైరెక్ట్ అయితే బ్రిడ్జి మీదకి అయితే విన్నాము. ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ గోదావరమ్మ పరవళ్ళు అయితే బాగున్నాయి. చుట్టుపక్కల లొకేషన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. గోదావరి మీద ఈ బ్రిడ్జి కూడా చాలా బాగుంటుంది. మన బండి దిగుమతి పాయింట్లోకి వచ్చేసాము. ప్రస్తుతానికి అయితే మోకు పట్టాలు మొత్తం తీసి రెడీలో పెట్టుకున్నాము. ముఠాలు అయితే రెడీగా ఉన్నారు. దిగుమతి చేసుకుని మనం అయితే ఇంటికి వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డ్రైవర్ సపోర్ట్ మీ వాళ్ళు.